హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్కి క్యాన్ అనేది యూస్ చేస్తాం కదా. సో ఆ క్యాన్ అనేది లైనింగ్కి ఎలా అటాచ్ చేయాలనేది అయితే చూపించబోతున్నాను. సో దానికోసం లైనింగ్ని ఈ విధంగా స్ట్రైట్ అంబ్రెల్లా కట్లో కట్ చేసుకున్నాను. నేనైతే చిన్నపిల్లల ఫ్రాక్స్కి అయితే యూస్ చేస్తున్నాను ఇది. సో అందుకోసం 2 మీటర్స్ క్యాన్ తీసుకొని 10 ఇంచెస్ లెంత్లో కట్ చేసుకున్నాను. అదేవిధంగా క్యాన్కి ఎడ్జ్లో పీసెస్ అయితే జాయిన్ చేసుకోవాలి. సో అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. సో దానికోసం ఈ విధంగా కట్ చేసుకొని జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ని అయితే తీసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన పీస్ని మనం క్యాన్కి ఎడ్జ్లో అనేది స్టిచ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసేస్తున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మళ్ళీ టర్న్ చేసి చిన్న ఫోల్డింగ్ పెట్టుకొని ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సో ఇలా చేసుకున్నట్లయితే ఇలా చేసి మనం క్యాన్ అనేది స్టిచ్ చేసినట్లయితే చాలా నీట్గా వస్తుంది. అదే కానీ మన ఎడ్జ్లో క్లాత్ అనేది యూస్ చేయకుండా మనం స్టిచ్ చేసినట్లయితే, ఫ్రిల్స్ పెట్టేసినట్లయితే క్లాత్ పాడైపోతుంది. అలాగే స్కిన్కి కూడా ఇబ్బందిగా ఉంటుంది, పిల్లలు ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతారు. సో ఇలా కట్ చేసుకున్న పీస్ని అయితే నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. సో అందుకని 10 ఇంచెస్కి లెంత్కి క్యాన్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ ఇలా పెట్టేసుకొని మార్క్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి. సో అదే మార్కింగ్ మీద మనకి ఫ్రిల్స్ రావాలన్నమాట. అందుకోసమనే నేను ఒకసారి మెజర్ చేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్కి ఎడ్జ్లో డబుల్ ఫోల్డింగ్ పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అయితే చేసాం కదా. సో ఆ మార్కింగ్ మీద మనం ఇప్పుడు ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ ఫ్రిల్స్ అనేవి మనం ఎలా పెట్టుకోవాలనేది అయితే చూపించబోతున్నాను చూడండి. సో నేనైతే 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను కాబట్టి నాకు 1 ఇంచ్ ఫోల్డింగ్స్ వచ్చాయి. సో చూసారు కదా, డబుల్ ఫోల్డింగ్ చేశాను. 2 ఇంచెస్ తీసి మళ్ళీ 1 ఇంచ్ బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ అనేది చేశాను. సో ఇలా చేసినట్లయితే మనకి ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. అలాగే ఫ్రాక్ అనేది కూడా చాలా నీట్గా ప్లఫీగా రెడీమేడ్ స్టైల్లో వస్తుందన్నమాట, బుట్టలాగా. మనకి ఈ ఫ్రిల్స్ అనేవి ఎంత హెవీగా వస్తే అంత బాగా మనకి ఫ్రాక్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా రైట్ వేలో మనం ఫ్రిల్స్ అనేవి అయితే పెట్టుకోవాలి. అదే క్లాత్ కానీ ఇంకా హెవీగా ఉంటే మనం ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు, ఎక్కువ ఫోల్డింగ్స్ పెట్టేసి. సో చూసారు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.